త్రివిధ దళాలతో ప్రధాని సమావేశాలు, త్రిముఖ దాడులకు సిద్ధం, బ్లూ ప్రింట్ రెడీ, వారంలో కార్యాచరణ, నిర్దిష్ట చర్యలు, కొట్టేది గట్టిగానే, పాక్పై భారీ దాడికి సంకేతాలు, వేగంగా పరిణామాలు, ప్రపంచానికి తెలిసేలా దాడి, అరేబియా సముద్రంలో నేవీ సర్వసన్నద్ధం, ఎల్ఓసి సమీపంలో యుద్ధ విమానాలు, సరిహద్దు వెంబడి ఎయిర్ డిఫెన్స్, పెద్ద ఎత్తున ఆర్మీ కదలికలు, రష్యా నుంచి ఇగ్లా-ఎస్ క్షిపణుల కొనుగోలు, పంజాబ్లో 2 పాక్ గూఢాచారుల అరెస్ట్, సరిహద్దులో 8 చోట్ల పాక్ కవ్వింపు, బాగ్లిహార్ డ్యాం నుంచి నీటి నిలిపివేత, పాకిస్తాన్లో మొదలైన యుద్ధ భయం, యుద్ధం మొదలైతే బ్రిటన్కి పారిపోతారన్న ఆ దేశ ఎంపీ అఫ్జల్ ఖాన్, 4 రోజులకే ఖాళీ కానున్న పాక్ శతఘ్ని గుండ్లు, ఉక్రెయిన్కు విక్రయాల వల్లే, పాక్ గొప్పలన్నీ తప్పులే, PL-15 క్షిపణులపై ఆర్భాట ప్రచారం, వాటి వాస్తవ రేంజ్ 120 కిలోమీటర్లే కానీ 300 కిలోమీటర్లు అంటూ డంబాలు. మొత్తంగా అయితే కొట్టేది గట్టిగానే ఆంధ్రజ్యోతులు ప్రధాన బ్యానర్ ఇది. త్రివిధ దళాలతో నిన్న ఎయిర్ మార్షల్ చీఫ్తో కూడా ప్రధాని సమావేశమయ్యారు. త్రిముఖ బ్లూ ప్రింట్ రెడీ, వారంలో కార్యాచర్య. మొత్తంగా అంటే రష్యా నుంచి ఇగ్లా-ఎక్స్ మిసైల్ను కూడా దిగుమతి చేసుకున్నారు. అంటే గతంలో ఒప్పందం జరిగింది కొన్నేళ్ల కిందటే, అవి ఒక వారం రోజుల కిందటే ఈ ఇగ్లా-ఎక్స్ మిసైల్స్ను కూడా దిగుమతి చేసుకున్నారు. అదేవిధంగా సరిహద్దు వెంబడి ఎయిర్ డిఫెన్స్ను కూడా, అంటే భారత్ ఇవన్నీ మిసైల్స్ అరేబియా సముద్రంలో మిసైల్స్ ప్రయోగించడం దగ్గర నుంచి అన్ని గగనతలంలో ప్రయోగాల దగ్గర నుంచి అన్నీ చేస్తుంది. ఒకవేళ యుద్ధం వస్తే ఎలా ఉండాలి సిద్ధంగా అని భారత్ ఉంటుంది. ఈ భయం ఏదైతే పాకిస్తాన్లో గట్టిగానే ఉందని చెప్పి వార్త సారాంశం అయితే మొత్తంగా అయితే పాకిస్తాన్కు, అంటే ఇక్కడ పాక్ ఎంపీ చెప్తున్నాడు బ్రిటన్కు పారిపోతా యుద్ధం మొదలైతే అని. ఇప్పుడు 4 రోజుల్లోనే ఖాళీ కానున్న పాక్ శతఘ్ని గుండ్లు, పాక్ దగ్గర ఏవైతే శతఘ్ని నూనెలు ఉన్నాయో అవి కూడా 4 రోజులు యుద్ధం చేస్తే అయిపోతాయి, అవి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ మిసైల్స్ సంబంధించి కూడా 120 కిలోమీటర్ల రేంజ్ ఉంటే 300 కిలోమీటర్లు అంటారు. పాకిస్తాన్ ఎప్పుడు ఇలాంటి ఆర్భాటపు చేస్తూ ఉంటుంది. మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి, మేము రక్తం పారిస్తాం అని చెప్పి ఇలాంటి ఆర్భాటం చేస్తుంది. కానీ అంతా హడావిడి తప్ప వాస్తవంగా యుద్ధం చేస్తే ఎదుర్కొనే పరిస్థితులు ఆ దేశం లేదు. మన దగ్గర అణుబాంబులు ఒక్కటే తక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటుంది. అణుబాంబులు ఉన్నాయని చెప్తాను. అది కూడా నిజంగానే పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయన్న క్లారిటీ కూడా లేదు. అంటే అవి చెప్పడం దగ్గర తప్పించి, అంటే పైకి ఉదరగొట్టడం, ఏదో ఆర్భాటంగా డాంబికాలకు పోవడం తప్ప, అనవసరమైన డాంబికాలకు తప్పించి నిజంగా యుద్ధం వస్తే తట్టుకునే పరిస్థితులు, అంటే అన్ని అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్న భారత్ను ఎదుర్కొనే పరిస్థితి పాకిస్తాన్కు లేదు. పహల్గామ్ ఉగ్రదాడి, పాక్ చైనాలో ఉమ్మడి కుట్ర, బహుళజాతి కంపెనీలు చైనా నుంచి భారత్కు తరలిపోకుండా అడ్డుకునేందుకే దాడి, యుద్ధం మొదలైతే భారత్ కంపెనీలు పోవని యోచన, పాక్ రిటైర్డ్ మేజర్ ఆదిల్ రజా సంచలన ఆరోపణ. పాకిస్తాన్లో రిటైర్డ్ ఆర్మీ మేజర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆదిల్ రాజా కామెంట్స్ చేశారు, పాక్ చైనా ఉమ్మడి కుట్రే పహల్గామ్ ఘటన అని. ఒకవేళ అది కూడా నిజమై ఉండొచ్చు. యాక్చువల్ నిజానికి అక్కడున్న నేతలు ఒప్పుకుంటున్నారు ఉగ్రవాదాన్ని పెంచి పోషించి తప్పు చేశామని. కొంతమంది పాక్ బిలావర్ భుట్టో కూడా చెప్పాడు మొన్న, ఉగ్రవాదానికి పెంచి పోషించామని చెప్పి దానివల్ల నష్టపోయాం ఆర్థికంగా, చాలా అన్నిటి పరంగా నష్టపోయింది పాకిస్తాన్, గతంలో పెంచి పోషించాము, ఉగ్రవాదాన్ని సహకరించామని వాళ్ళు ఒక్కొక్కరిగా వాళ్ళే ఒప్పుకుంటున్నారు.